దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులోని 4 దోషులకు ఉరిశిక్ష ఎలా చేశారో చూద్దాం. ఈ సంఘటన 2012వ సంవత్సరం డిసెంబర్ 16న జరిగింది. 7 సంవత్సరాల 4 నెలల 3 రోజులు అంటే 2020 మార్చి 20వ తారీఖు ఉరిశిక్ష అమలు చేశారు. ఉరి తీసే ముందు రోజు అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ రోజు రాత్రి చివరి కోరిక ఏమైనా ఉందా అని 4 దోషులను అంటే ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను అడిగారు. వారు ఏమీ కోరలేదు. మార్చి 20వ తారీఖు తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు నలుగురిని అధికారులు నిద్రలేపారు. 3 గంటలకు నలుగురికి అల్పాహారం అందించారు. ఒక్కొక్కరిని 2 వార్డెన్స్ పట్టుకుని ఉరికంబం వైపు నడిపించారు. అక్కడ ఆ సమయంలో జైలు డిప్యూటీ సూపరింటెండెంట్తో పాటు హెడ్ వార్డెన్, ఇంకో 6 వార్డెన్స్ ఉన్నారు. ఉరికంబం దగ్గర సూపరింటెండెంట్, మెజిస్ట్రేట్, వైద్యాధికారి ఉన్నారు. దోషుల కాళ్లకు తాడు కట్టి ముఖాలకు నలుపు రంగు ముసుగులను తొడిగి ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఉరికంబం ఎక్కించారు. 14 నుండి 16 నిమిషాల టైంలో వారు కదలడం ఆపారు. అరగంట తర్వాత వారిని క్రిందికి దించి మరణించినట్లు వైద్యాధికారి ధృవీకరించాడు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.